ఇగో ఈ ముచ్చటెరకనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆవిడ సనిగా ఎట్లా పోయినవరా? ఏ ఊకన్నా అవలాగాలు చేసిన. తెలుగు యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్ గా చూసేవారికి నా అన్వేషణ భయ్యా సన్నీ యాదవ్ ఛానల్స్ గురించి తెలిసే ఉంటుంది. ఉత్తరాంధ్రకు చెందిన అన్వేష్ నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి దేశాలు తిరుగుతూ అక్కడి విశేషాలను చూపిస్తుంటాడు. పక్క ఉత్తరాంధ్ర యాసలో ఒక్కోసారి మనోడు మాట్లాడే మాటలు కాంట్రవర్సీగా మారుతుంటాయి. గతంలో ఏపీ సీఎం జగన్ ని పరోక్షంగా విమర్శిస్తూ పెట్టిన వీడియోలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ దుమారం రేపాయి. అప్పుడప్పుడు ఘాటు పదాలు బూతులతో అన్వేష్ రెచ్చిపోతుంటాడు. దీంతో అతడి వీడియోలు యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ ఉంటాయి. చెల్లి పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి ఫ్లైట్లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన. అక్కడి నుంచి సౌత్ అమెరికాకి బండిని మళ్ళీ షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన అన్నయ్య పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. మళ్ళీ అక్కడి నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్లో పోయినా. మరోవైపు తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సన్నీ యాదవ్ బైక్ రైడర్. భయ్యా సన్నీ యాదవ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సన్నీ బైక్ మీదే ఎన్నో ప్రదేశాలు తిరుగుతూ వ్లాగ్స్ చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఇటీవల ఇండియా నుంచి అమెరికాకు బైక్ పై వచ్చానంటూ చేసిన వీడియో తెగ వైరల్ అయింది. తాజాగా భయ్యా సన్నీ యాదవ్ పై అన్వేష్ చేసిన వీడియో కాంట్రవర్సీగా మారింది. భయ్యా సన్నీ యాదవ్ అనే వ్లాగర్ బైక్ మీద ఇండియా నుంచి అమెరికాకు వెళ్లలేదని, షిప్లో బైక్ ని పంపేసి అతడు విమానంలో వెళ్లాడని ఆరోపిస్తూ తెలంగాణ యాసలో వెటకారంగా ఓ వీడియో చేశాడు. దీనిపై సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. ఇద్దరు వ్లాగర్స్ కి మద్దతుగా నెటిజన్లు 2 వర్గాలుగా విడిపోయి తిట్టుకుంటున్నారు. పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి ఫ్లైట్లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన. అక్కడి నుంచి సౌత్ అమెరికాకి బండిని మళ్ళీ షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన అన్నయ్య పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. మళ్ళీ అక్కడి నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్లో పోయినా. అన్వేష్ సన్నీ యాదవ్ మీకు ఏమైనా ఉంటే చూసుకోండి. అంతేగాని అన్వేష్ నువ్వు తెలంగాణ యాస భాషను కించపరుస్తుంటే సమాజం చూస్తూ ఊరుకోదని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ కోసం వీడియోలు చేసుకుంటాడు, అన్వేష్ ప్రో లైట్ తీసు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అన్వేష్ చెప్పింది కరెక్టే అని మరికొంతమంది అతన్ని సమర్థిస్తున్నారు. అయితే అన్వేష్ తనపై చేసిన వీడియోపై స్పందిస్తూ భయ్యా సన్నీ యాదవ్ బూతులతో రెచ్చిపోయాడు. మొత్తానికి ఈ ఇద్దరు వ్లాగర్స్ వ్యవహారం సోషల్ మీడియాలో గబ్బులేపుతుంది. ఇగో ఈ ముచ్చటెరకనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆవిడ సనిగా ఎట్లా పోయినవరా? ఏ ఊకన్నా అవలాగాలు చేసిన. బండి షిప్లో పోయింది, నేను ఫ్లైట్లో పోయినా. మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి. ఏ ఊకన్నా స్మార్ట్స్ అని అవలాగాలు చేసిన. 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా వినరి. నేను ఇదిగో సైకిల్ మీద చాలామంది పోయినా. వాళ్ళందా అవలాగాలు అన్న స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్. చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన. నేను ఫ్లైట్లో పోయినా, వెళ్ళి అక్కడ రౌండ్ కొట్టిన. థాయిలాండ్, వియత్నాం, కంబోడియా. అక్కడి నుంచి మలేషియా నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన చెల్లి పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి ఫ్లైట్లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన. అక్కడి నుంచి సౌత్ అమెరికాకి బండిని మళ్ళీ షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన అన్నయ్య పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. మళ్ళీ అక్కడి నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్లో పోయి కొలంబియా, బెలూవియా అవి దాటిన. అక్కడి నుంచి పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన. అక్కడి నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. ఏ స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్ అవురస్ అన్ని ఇంత పాగలగాల్ని అవలగాలి చేసినావు కదా, జనమేమి అనరారా? ఏ ఊకన్నా టెలిగ్రామ్లో ప్రతిరోజు 500 గివేవే ఇస్తా. అవలగాలి పిచ్చోలు అవుతారే. ఇదిగో గివేవే ఇస్తానంటే ఐఫోను కుక్క లెక్క ఫాలో కొడుతారే అన్న. దీని తల్లి పోచమ్మ గుడి నాంబిషాన తొడాషాన అవలగాలు చెయ్యి, ఫాలోవర్స్ పట్టు. నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా, ఫ్లైట్లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. నాకు ఒకళ్ళు పంపించారు ఆ రీల్. ఒకసారి చూసినా, ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు. బ్లాక్ చేసిండు. మరే బ్లాక్ చేసినవరా నీ టోపీ